హిందువులలో కూడా రీసెంట్‌గా హనుమాన్ యాత్రలో మొన్న బిష్ణు గ్యాంగ్ ఒక గ్యాంగ్‌స్టర్ సంబంధించిన ఫోటో పట్టుకోవడం కావచ్చు. అదేవిధంగా ఇంకోవైపు ఛత్రపతి మహారాజ్ శివరాజ్ ఫోటో కావచ్చు. సో, ఎట్లా చూడొచ్చు ఇదంతా కూడా కొంత సోషల్ మీడియాలో చర్చగా మారుతా ఉంది. బిష్నోయి గ్యాంగ్స్టర్ అయితే దాని వెనుక ఇప్పుడు లీగల్గా చూస్తే ఇంటెన్షన్ బిహైండ్ ద క్రైమ్ అంటారండి. ఒక మహిళ మీద ఒక పురుషుడు ఆమెను లోబర్చుకునే ప్రయత్నం చేసినప్పుడు ఆ టైంలో ఆమె చంపేస్తే అదేమవుతుంది అంటే డిఫెన్స్ కిందికి వెళ్తుంది. కాబట్టి అది మర్డర్ కిందికి రాదు. అండర్ ద డిఫెన్స్ షీ కిల్డ్ హిమ్ అనేది వస్తుంది అనమాట. ఇన్ ద సేమ్ వే దీన్ని కూడా మనం అట్లనే చూడాలి. బిష్నోయి ఈ సివిలైజేషన్ కోసం ఆయన ఇంటెన్షన్ ఏంటిది? వాళ్ళు గౌరవంగా వాళ్ళు దైవంగా భావించే జింకల మీద జరిగిన దాడికి ఎవరెవరైతే ఆ జింకల్ని చంపిందో వాళ్ళని చంపేశారు. ఇప్పుడు వ్యక్తిగతంగా కూడా చూడండి, మీ తల్లి మీద ఎవరైనా అటాక్ చేసినారు, మీరు చూస్తూ కూర్చుంటారా? పోయి వాడిని అన్నారా? బిష్నోయి చేసింది కూడా అదే. సో బిష్నోయి ఈజ్ నాట్ ఎ గ్యాంగ్స్టర్, హీ ఈజ్ అ ట్రూ హిందూ, హీ ఈజ్ అ ట్రూ రిలీజియస్ పర్సన్. బిష్నోయి నుంచి ఆదర్శంగా తీసుకొని మనందరం కూడా బిష్నోయి ఇలా కావాలి. పిల్లలకు బిష్నోయిని చూపించి ధర్మం కోసం ఇట్లా నిలబడండి. బలిదాన్ పరమో ధర్మ. అదే అంటున్నా, అతని ఇంటెన్షన్ బిహైండ్ ద క్రైమ్ ఏంటిది? బిష్నోయి చంపిండు కొందరిని, రీజన్ ఏంటిది? వాళ్ళు దైవంగా పూజించే కృష్ణ జింకల మీద అటాక్ చేసిన వాళ్ళని చంపిండు. మనం ఎగ్జాక్ట్లీ ఇప్పుడు గోరక్షకులకు ఉన్న బిష్నోయికి తేడా లేదు నన్ను అడిగితే. నా ఒపీనియన్ గోరక్షకులు గోవు కోసం ఆ గోవుని ఎత్తుకపోయేటోని చంపాలి, బిష్నోయిని ఆదర్శంగా తీసుకోవాలి. ఇంకెన్ని సంవత్సరాలు ఇట్లా ఉంటాము మనం ఇట్లా మేడం? దానికి కూడా డైరెక్ట్గా మనం మర్డర్ చేయడము, ఒక మనిషిని చంపేయడం అనేది కరెక్ట్ అంటారు? ఎమోషన్ లేదా అండి మీకు? మిమ్మల్ని నేను చంప మీద కొడతా, తిరిగి కొడతారా? లేకపోతే చట్టాలు ఉన్నాయని పోలీస్ స్టేషన్కి పోతారా? కొట్టారా? దీనికి దానికి తేడా ఏముంది? అంటే ఇది వ్యక్తిగతంగా మీ ఈగో కాబట్టి మీకు ఇట్లాంటి క్వశ్చన్ వస్తుంది. అది సామూహిక ఈగో కాబట్టి దాన్ని మీరు పక్కన పెడుతున్నారు. అంటే మీ భరతమాత వచ్చి మిమ్మల్ని అడగట్లేదు కాబట్టి, ధర్మదేవత వచ్చి మిమ్మల్ని అడగదు కాబట్టి మీకు ఇట్లాంటి ప్రశ్నలు వస్తున్నాయి. జస్ట్ ఇమాజిన్, మీ అమ్మని ఎవరైనా కొడితే మీరు ఊరుకుంటారా? తిరిగి కొట్టరా? ఇదంతే. గోవుని కానీ మన సంస్కృతి కానీ మన నాగరికతను కానీ ఎవడన్నా ఏమన్నా అంటే తిరిగి కొట్టాలి. ముస్లింల నుంచి ఇది చూసి నేర్చుకోవాలి మనం. మొహమ్మద్ ప్రవక్త వారిని ఏమన్నా అంటే వాళ్ళు ఏమంటారు? సర్ తన్సే జుదా అంటారు. అది నేర్చుకుందాం మనం కూడా మన ధర్మాన్ని కానీ మన హిందూ ఆడపిల్లల్ని కానీ మన గోవుల్ని కానీ ఎవరన్నా కుదృష్టి చేసినా వాటిని ఏమన్నా హాని తలపెట్టే ప్రయత్నం చేస్తే మనం కూడా అవే చేయాలి.